హాయ్ అండి, ఈరోజు నిమ్మకాయ పచ్చడి తయారీ విధానం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: నిమ్మకాయలు 10, ఉప్పు 2 స్పూన్లు, పసుపు స్పూన్, కారం 50 గ్రాములు, అల్లం వెల్లుల్లి రెబ్బలు 10, మెంతులు స్పూన్, ఆవాలు 2 స్పూన్లు, ఇంగువ చిటికెడు, పోపు కోసం శనగపప్పు స్పూన్, మినపప్పు స్పూన్, ఎండుమిర్చి 4, కప్పు నూనె. తయారీ విధానం: ముందుగా 5 నిమ్మకాయలు తీసుకొని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ మిశ్రమం పచ్చడి గట్టిగా అవ్వకుండా ఉపయోగపడుతుంది. మిగిలిన 5 నిమ్మకాయలని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని దాన్ని గాజు సీసాలో కానీ పింగాణి జాడీలో కానీ ఉప్పు పసుపు వేసి చక్కగా కలిపి 15 రోజులు ఊట పెట్టుకోవాలి. మిశ్రమాన్ని ప్రతిరోజు కలుపుకోవాలి. 15 రోజుల తర్వాత ఊరిన నిమ్మకాయ మిశ్రమాన్ని పోపు పెట్టుకోవాలి. పోపు కోసం నూనె వేడి చేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు మరో ప్యాన్ తీసుకొని మెంతులు, ఆవాలు దోరగా వేయించి చల్లార్చి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ముందు తీసి పెట్టుకున్న కారం, మెంతుల పొడి, ఊరిన నిమ్మకాయ మిశ్రమంలో అన్నీ వేసి కలుపుకొని పోపు కూడా కలుపుకొని జాడీలో పెట్టుకుంటే 1 సంవత్సరం అంతా ఉంటుంది. దీనికోసం 3 మ్యాంగో కారం పొడి, పల్లి నూనె వాడుకున్నాను.